టెకీ ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్. ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకాలు పుంజుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి మొదలు కానున్న ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,50,000 మందిని కంపెనీలు నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపు నియామకాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని రిక్రూటింగ్ సంస్థ టీమ్ లీజ్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఐటీలో ఫ్రెషర్ల నియామకాల సంఖ్య 85,000 నుంచి 95,000కు చేరే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీని సంఖ్య దాదాపు డబుల్ కానుంది. ఇక యాక్సెంచర్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు 1,60,000 నుంచి 1,80,000 మంది వరకు ఫ్రెషర్స్ ను నియమించుకునే అవకాశం ఉందని రీసెర్చ్ అండ్ డేటా సంస్థ అన్ఎర్త్ సైట్ అంచనా వేసింది. 2024లో ఐటీ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగ కోతలు చేపట్టాయి. కొత్త నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరించాయి. ఇక 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల నియామకాలు కొంతమేర పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధానాల కారణంగా ఇటీవలి కాలంలో సెంటిమెంట్ ను మళ్లీ దెబ్బతీసింది. అయితే చాలా కంపెనీలు తమ శ్రామిక శక్తిని ముఖ్యంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రోల్స్ లో నియమించుకునేందుకు ఎదురు చూస్తున్నాయి. ఈ నైపుణ్యంతో తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వచ్చే వారి నియామకాలు పెరిగే అవకాశం ఉందని టీమ్ లీజ్ డిజిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీతి శర్మ అన్నారు.